హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చిన్నగా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్లో మా పిల్లలు అయితే స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటున్నారు. ఇప్పుడైతే 1 వీక్ అయింది నేర్చుకుని. ఈరోజు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. జాయిన్ అయిన తర్వాత మా చిన్న పాప వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తిని వచ్చేసి ఇప్పుడు 2 డేస్ అయింది కాలేజ్ ఓపెన్ అయ్యి. ఈరోజు మళ్ళీ ఈరోజు ఖాళీ దొరికిందని ఈరోజు తీసుకెళ్తున్నాను. స్విమ్మింగ్ పూల్ అక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ స్విమ్మింగ్ చేస్తారు, అదంతా చూపిస్తాను చూడండి. వెళ్తాం, ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడే పక్కనే 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చిన్నగా ఈరోజు సండే కదా, అన్ని మార్కెట్ అవుతుంది. ఇక్కడ పక్కనే మాకు మార్కెట్ అవుతుంది. అన్నీ తెచ్చుకోవచ్చు అనేసి అలా వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ మోంటిసర్ స్కూల్ దగ్గర ఆ స్కూల్ బస్సులే అవన్నమాట. స్విమ్మింగ్ పూలు, ఇంకా బ్యాడ్మింటన్, ఫుట్బాల్ అన్నీ ఆడిపిస్తారు. ఫస్ట్ అయితే స్విమ్మింగ్ నేర్పిద్దాం అనేసి ఇక్కడ అయితే జాయిన్ చేసాము. ఫుల్గా వస్తారనమాట పిల్లలకి తీసుకొని వాళ్ళ పేరెంట్స్. నేను ఇంకా మా పిల్లలకి తీసుకొని నేను వచ్చేదాన్ని. ఇంకా మా చిన్న పాప తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, తినతో అయితే వచ్చాను. ఇంకేంటంటే పిల్లలతో మనం రావాలి, వాళ్ళ నీళ్ళలో మునిగిపోయినా అని ఇబ్బంది ఉంటుంది కదా అనేసి వాళ్ళని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇంకా నైట్ డ్రెస్తోనే వచ్చేస్తారు, స్విమ్మింగ్ డ్రెస్తోనే వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ అయిన తర్వాత నార్మల్ డ్రెస్ అయితే వేసుకుంటారు. ఇక్కడికి వచ్చి ఇంకా తలకి అది టోపీ అనేది పెట్టుకోవాలి, లేదంటే తల తడిచిపోయి తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా గ్లాసెస్ అన్నీ, గాగుల్స్ అన్నీ పెట్టుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్లో అయితే స్విమ్మింగ్ చేస్తుంది అనమాట. మేమే ఫస్ట్, మాకన్నా ముందు ఒక పాప వచ్చింది. 4 నుండి ఇది వచ్చేసి 4 నుండి 6 వరకు, 6:30 వరకు ఉంటుందన్నమాట. 6 వరకు అయితే మేము ఉంటాము, ఇంకెక్కువసేపు ఉండమన్నమాట. మరి ఎక్కువ నీళ్ళల్లో ఆడితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆ నీళ్ళు మంచిగా ఉంటుంది. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం అయితే రాలేదు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుతారు, వాళ్ళకే రాలేదు ప్రాబ్లమ్స్. ఇంకా అనేసి ఇంకా 2 అవర్స్ అయితే ఆడుకుంటారు స్విమ్మింగ్ పూల్లో. స్విమ్మింగ్ నేర్చుకొని ఇంకా అందులోనే ఆడుకుంటారనమాట. ఇంక ఇక్కడ చూసారా, మాకన్నా ముందు ఒక చిన్న పాప వచ్చింది. ఇంకా 4 ఇయర్స్ 3 ఇయర్స్ చిన్న పిల్లలు కూడా చేస్తున్నారనమాట. చెప్పులు బయటే విడిచేసి ఇంకా ఇక్కడ కూర్చొని వాళ్ళు అయితే స్విమ్మింగ్ చేస్తారు. నేనైతే కూర్చొని చూడాలి. మా పాపకైతే 3 డేస్ వరకు స్విమ్మింగ్ అయితే రాలేదు. ఇంక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది, కానీ ఫాస్ట్గా అయితే వెళ్ళట్లేదు. ఎంత లోతున్నా కానీ స్విమ్మింగ్ అయితే చేస్తుంది, కానీ ఫాస్ట్గా అయితే వెళ్ళట్లేదు అనమాట. ఇంకైతే మంచిగా స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నాం. ఆ చిన్న పాపకు వచ్చింది, కానీ తన లోతులోకి వెళ్ళట్లేదు, భయపడిపోతుంది. తను ఇంకా రాలేదు, మిస్ అయిపోయింది. ఇంకా వాష్రూమ్స్ అన్నీ బాగున్నాయి, నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. నీళ్ళల్లో దిగితే ఏమో కురుపులు ఏమైనా అవుతాయేమో అనుకున్నాం, కానీ నీళ్ళు అయితే మంచి నీళ్ళు అనమాట. ఇవి మంచి నీళ్ళు వదులుతారు, ఏ రోజు ఆ రోజే విడిచిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే వదులుతారనమాట నీళ్ళు. పక్కనే స్కూల్ కదా, ఇంకా స్కూల్ ఓపెనింగ్ అవుతుందనే స్కూల్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ ఇంకా మేమే కదా ఫస్ట్, ఇంకెవరు రాలేదు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ.
చాలాసేపు చేసిందనమాట స్విమ్మింగ్, కలిసిపోయింది. ఇంకా పైకెక్కి దూకుతాను అనేసి ఇంకా చూడమంటుంది. ఇంకా అలాగలా వస్తున్నారు. ఇంకా మేము ఈ వీడియో తీసింది సండే అనమాట. సండే రోజు కొద్దిగా లేట్గా వస్తారు. ఇంకా మేము వచ్చింది చాలాసేపుకి ఇంకా పిల్లలైతే వచ్చారు. ఇంకా చూసారా ఎంతమంది వచ్చారో, ఇంకా అలా వచ్చేసారనమాట. స్టార్ట్ అయ్యారు. ఇంకా మా పిల్లలకి ఇంకా వేరే వాళ్ళకి, మా పాపకి ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా స్విమ్మింగ్ చేసే వాళ్ళకి పోటీ పెట్టారు. అందులో వచ్చేసి వీడియో తీస్తాననేసి ఇంకా చివరికి వెళ్ళి వీడియో తీశాను అనమాట. స్విమ్మింగ్ ఎంత ఫాస్ట్గా ఎవరైతే ఫస్ట్ వస్తారో చూద్దామనేసి చేశారు. తీశాను, వీడియో తీశాను. ఇందులో అయితే బాగా చేశారు స్విమ్మింగు. ఏంటంటే అలా పోటీ పెడితే ఏంటంటే తొందరగా నేర్చుకుంటారు, ఫాస్ట్గా వెళ్ళడం నేర్చుకుంటారు. అందులో జంప్ చేశారు కదా, జంప్ చేసేసరికి అనమాట మా పాప వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళలేకపోయింది. తను వచ్చేసి నేర్చుకోవడం కొత్త కదా, 1 వీకే అయ్యింది. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళలేకపోయింది, వెనక పడిపోయింది అనమాట. వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. ఇంకా కొద్దిగా దమ్ వస్తుంది కదా, దమ్ వస్తుంది. ఇంకా అయితే సగం వరకే వెళ్ళింది, ఇంకా ఆగిపోయింది అనమాట. అక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తుంది కానీ వెళ్ళడం అనమాట ఫాస్ట్గా వెళ్ళట్లేదు. చక్కగా వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. తినైతే లాస్ట్ అయిపోయింది. అక్కడ నుండి నాకు చూస్తుంది, నేను వెళ్ళలేకపోయాను, నాకు ఇంకా రాలేదని. అంటే స్విమ్మింగ్ అయితే వచ్చింది కానీ లేట్ అయిపోయింది. కొద్దిగా ఆవేశం వస్తుంది కదా, 1 వీక్ అయింది కదా, ఇంకా అలా నేర్చుతుంటే వస్తుందిలే అనేసి చెప్పాను. చూడండి ఫుల్ అయిపోయారు. ఇంకా అలా ఫుల్ అయిపోతారనమాట. పేరెంట్స్ కూడా దిగుతున్నారు పిల్లలకి నేర్పించడానికి. మా ఆయన వచ్చేసి నెక్స్ట్ పోయిన వీక్ అనమాట, పోయిన సండే రోజు దిగారనమాట నేర్పిస్తాననేసి. ఈ సండే ఇంకా వాళ్ళకి వచ్చేసింది కదా, ఇంకెందుకు దిగాలనేసి దిగలేదు. ఇంకా పెద్దోళ్ళు కూడా దిగి వాళ్ళ పిల్లలకి నేర్పించి మంచిగా ఒక 2 అవర్స్ అయితే ఆడుకుంటున్నారు. సో ఇంకా స్విమ్మింగ్ అయితే ఇంకా అయిపోతుంది, టైం వెళ్ళిపోదామా అని చెప్పాను. ఇంకెళ్ళే ముందు ఇంకేంటంటే స్విమ్మింగ్ నుండి వెళ్ళేటప్పుడు పానీపూరి లేదంటే కేక్స్ ఏదైనా తినిపించాలన్నమాట. ఇంకా టైం అయిపోయింది, వెళ్ళిపోదాం పదా అనేసి వెళ్ళిపోతున్నాము. స్విమ్మింగ్ అయితే అయిపోయింది, బయటికి అయితే వచ్చేసింది. 1:30, 4కి అయితే వచ్చాము. 4కి వచ్చాము, 5:30 అయింది ఇప్పుడు టైం వచ్చేసి. ఇప్పుడైతే ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో ఇంకేదైనా తినిపించాలి. స్విమ్మింగ్ ఫీజు ఒకటి దండగా, ఇంకా తినిపించడానికి ఒక దండగా. ఇప్పుడు వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము. ఇంకా స్విమ్మింగ్ నుండి మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. ఫుల్ రష్ ఉందనమాట మార్కెట్, సండే రోజు కదా. ఇంకా బుధవారం మార్కెట్లో తెచ్చుకుందాం లేవేననేసి ఇంకా కేక్ షాప్కి అయితే వచ్చాము. కేక్ అయితే తింటానని నా ప్రాణం తీస్తుంది. సరే అనేసి వెళ్ళేసరికి కేక్స్ అయితే లేవు. కేక్స్ ఉన్నాయి, తనకి ఏదో కేక్ కావాలంటే ఆ కేక్ లేదు అనేసి ఇంకా బర్గర్ తీసుకుంది. బర్గర్ తిన్నది. నేను వచ్చేసి ఓరియో బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చి కేక్ చేద్దాం అనేసి ఇంటికి వచ్చేసి కేక్ అయితే చేశాను. ఓరియో బిస్కెట్లతో కేక్ చేశాను, చాలా బాగా కుదిరింది. కానీ ఆ వీడియో అయితే తీయలేదు, ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందా ఏంటా అనేసి భయపడిపోయాను. అందుకని వీడియో తీయకుండా నార్మల్గా కేక్ చేసిన తర్వాత వీడియో అయితే చూపించాను. ఇందులో కూడా పెడుతున్నాను చూడండి. ఆఖరిలో ఇంటికి వచ్చేసి ఈ కేక్ అయితే చేసాము. స్విమ్మింగ్ పూల్ నుండి వచ్చి కేక్ అయితే చాలా టేస్ట్ కూడా బాగుంది, బాగా కుదిరింది. నేను వీడియో తీయలేదనమాట ఎలా వస్తుంది ఏంటనేది. సో కేక్ అయితే సూపర్ వచ్చింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.